ఈరోజు వాగ్దాన సందేశం దేవుని వాక్యం లూకా సువార్త 1:17 నీకు సంతోషమును మహానందమును కలుగును. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను కాక ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే నీకు సంతోషమును మహానందమును కలుగును. బాప్తిస్మం ఇచ్చి యోహాను జననము గురించి దేవదూత జకర్యకు తెలియజేసి మాట తెలియజేశారు. నీకు సంతోషమును మహానందమును కలుగును. నీకు సంతోషం మహానందం కలగాలంటే ఏం చేయాలి? మొదటిగా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను నడవవలెను, లూకా 1:6. రెండోది న్యాయవిధుల చొప్పున నడవలను, లూకా 1:6. మూడోది నిరపరాధులుగా నడవలను, లూకా 1:6. నాలుగోది దేవుని దృష్టికి నీతిమంతుడే ఉండవలను, లూకా 1:6. ఐదోదిగా దేవుని ఆశ్రయించవలను, కీర్తన 5:11. ఆరోదిగా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించవలను, కీర్తన 45:7. ఏడోది దైవదృష్టికి మంచివాని వలన ఉండవలను, ప్రసంగి 2:26. జకర్య తన జీవితంలో విషాదమును బట్టి దేవుని సన్నిధిలో సేవ చేయడం, విరిగినలిన హృదయంతో ప్రార్థిస్తుండడం వలన దేవుడు నీకు సంతోషం ఆనందం కలగజేయని తెలియజేసి ఈ సంతోషం ఆనందం నీకు నీ పరిచర్య కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమె. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ప్రభు మీద దీవించను కాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జెమిని ట్రస్ట్ పరిచర్యల ద్వారా పేదవారికి సాయం చేస్తున్నాం. మా భారీ బహిరంగ సభలు పెడుతున్నాం. దయచేసి పాస్టర్లకు సాయం చేస్తున్నాం, చర్చిలు కడుతున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి సాయం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. దయచేసి భారభరితమైన ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించండి. ప్రభు మీకు మీ కుటుంబాలకు సమాధానం, శాంతి, నెమ్మది, స్వస్థత కలగజేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.